ఒకనొకప్పుడు గిరిజన గ్రామం పక్కన అడవి ఉండేది. ఆ అడవిలో ఎంతో అరుదైన చెట్లు ఉండేవి. వాటిని ఎగపుల చెట్లు అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఆ చెట్లపైన ఎగురుతూ పుళ్ళు కనిపించేవంటారు. అది నమ్మకం కాదు, నిజమే. ఊరికి దగ్గరగా వచ్చిన కొంతమంది రైతులు చెట్లకు దగ్గరగా పొలాల సాగు చేసేందుకు వెళ్లారు. అప్పుడప్పుడు ఎవరో చెట్లు కదిలినట్లు, దర్జనలు వినిపించినట్లు చెప్తుండేవారు. ఒకసారి చెంటి అనే 9వ తరగతి బాలుడు తన తాతతో కలిసి అడవిలోకి వెళ్ళాడు. తాత చెట్ల గురించి చాలా చెప్పేవాడు. చంటి, ఈ ఎగపుల చెట్లకు దగ్గరగా వెళ్ళకూడదు. ఇవి ఊరికే చెట్లు కావు. ఒకప్పుడు దేవతలు కాపాడిన సేక్రెడ్ ట్రీస్ ఇవి. వాటిపై పులులు నివసిస్తాయి. వాటిని తాకిన వారికి దారి తప్పిపోతుంది. కానీ చంటి కుతూహలంతో అడవిలో లోతుగా వెళ్ళిపోయాడు. అతను ఒక పెద్ద ఎగపుల చెట్టును తాకాడు. ఒక్కసారిగా పెద్ద గాలి వీసింది. చెట్టు కొమ్మల మధ్య ఒక పెద్ద పులి బయటపడింది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ చంటిని చూశాయి. చంటి భయంతో నిలువునా కమ్ముకున్నాడు. కానీ పులి అరచకూడదు. అది మెల్లగా వచ్చి చుట్టూ తిరిగి చెట్టుకి మళ్ళీ ఎగబడి అంతర్లీనంగా కరిగిపోయినట్లు కనిపించలేదు. చంటి తాత చెప్పిన మాట గుర్తొచ్చింది. ఈ చెట్లు పరిరక్షణకు స్వరూపం. అవి మానవుల స్వార్థానికి వ్యతిరేకంగా ప్రకృతి విధించిన సంరక్షకులు. ఆ రోజు నుంచి చంటి ఆ చెట్లను గౌరవించేవాడు. ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళేటప్పుడు ఒక పూల దండ వేసి ఆ చెట్టు ఎదుట నమస్కరించేవాడు.